మిస్సమ్మ పూజ చేస్తే సాక్షాత్తు ఆ కైలాసం నుంచే ఆ శివుడే మన ఇంటికి వచ్చినట్టు ఉండేది సార్. ఈ ఇంట్లో ఎవరు మర్చిపోయినా ఈ రాతోడు బాగిని మర్చిపోయేలా లేడు. నమ్మిన బంటు కదా, పైగా చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఎలా మర్చిపోతాడో? మిస్సమ్మ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. మిస్సమ్మే గనక ఉండుంటే ఆపుదావా రాథోడ్? పండగ రోజు తన గురించి ఎందుకు? అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి. అలాగే సార్. పిల్లలు మీరు రెడీ కదా? మనోహరి, నువ్వు మాతో పాటు గుడికి రా. లేదా మరి నేను యాదమ్మ ఇంట్లోనే ఉంటాం. ఎందుకు మేడం? పండగ రోజు గుడికి వెళ్ళే అలవాటు మీకు లేదా? అందరూ గుడికి వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు రాతోడ్? ఓ నిజమే. ఇంటికి కాపలాగా ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. సార్ సార్ అభిషేకానికి టైం అవుతుంది, మనం వెళ్దాం సార్. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. అమ్ము, ప్రసాదం తీసుకురా అమ్మా, తిందాం. వాళ్ళు తర్వాత తింటారులేమ్మా, మనం తిందాం పదండి. రోజు రోజుకి రాతోడ్ బాగా మితిమిరిపోతున్నాడు. అది సరే మనోహరి, ఇంతకీ ఇంట్లో ఏం ఖజానా ఉందని మనం ఇంట్లో కాపలాగా ఉండాలి? మనం కూడా గుడికి వెళ్తే బాగుండేది కదా. నేను ఇంట్లో ఉంటానన్నది కాపలా కాయడానికి కాదు, ఆ బాగి అంతు చూడ్డానికి. నిన్న మార్కెట్ దగ్గర బాగి మిస్ అయింది. ఈరోజు బాగితో మీటింగ్ అరేంజ్ చేయిస్తానని కరుణ పొద్దున్నే ఫోన్ చేసింది. ఆ మీటింగ్ ఎక్కడో తెలీదు. తీరా అమర్ వాళ్లతో మనం గుడికెళ్ళి అక్కడ లాక్ అయిపోతే బాగీని కలవడం కష్టం అవుతుంది. మంచి ఎత్తేసావు మనోహరి, నీ తెలివే తెలివి. ఇంతకీ బాగీని కలిసాకేం చేస్తావు? దాన్ని మళ్ళీ భయపెట్టి అట్నుంచటే దూరంగా పారిపోయేలా చేస్తాను. వీలైతే దాన్ని చంపి శవాన్ని పాతి పెట్టొస్తాను. ఈ శివరాత్రి దానికి ఆఖరి రాత్రి. అంటే ఈ శివరాత్రి రోజు మీ ఆయన్ని గలవాలని ఫిక్స్ అయిపోయినావు అన్నమాట. అవునే, శివపార్వతుల కళ్యాణం రోజే మళ్ళీ మేము కలుసుకునే రోజు కావాలి. మంచి రోజే ఎంచుకున్నవే. 5 ఏళ్ల మీ ఆయన నిరీక్షణకు, నీ ఎడబాటుకు ఈ రోజు తెర పడబోతుందన్నమాట. అంతేకాదు, ఆ మనోహరి అంతానికి కూడా ఈరోజే ఆరంభం కాబోతుంది. శివుణ్ణి మాయ చేసిన భస్మాసురుడు తన తలపై తనే చేయి పెట్టుకొని తగలబడిపోయినట్టుగా ఇన్నాళ్ళు నన్ను మా ఆయన్ని విడతీసిన మనోహరిని తన చేత్తోనే తన కళ్ళు పొడుచుకునేలా చేస్తాను. నువ్వు గిట్లా చెప్తుంటే చాలా ఎగ్జైటింగ్ ఉందే. నువ్వు ఈరోజు మీ ఆయనకి ఎదురు పడబోతున్నట్టు ముందు రాతోడికి చెప్పాలి. ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ మిస్సమ్మ. నీకు శివరాత్రి పండగ శుభాకాంక్షలు. నీకు కూడా రాతోడ్. ఆయన ఏం చేస్తున్నారు? కాసేపట్లో శివాలయానికి బయలుదేరుతున్నాం మిస్సమ్మ. అవునా? త్వరగా రండి రాతోడ్. అలాగే మిస్సమ్మ. ఏంటి మిస్సమ్మ అన్నావు? త్వరగా రండి అనే అంటే మీరు ఆల్రెడీ శివాలయంలో ఉన్నారా? అవును రాతోడ్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నేను ఆయనకు కనిపించబోతున్నాను.
నిజమా మిస్ అమ్మా? ఇది కదా అసలైన శివరాత్రి. చాలా మంచి విషయం చెప్పావు మిస్ అమ్మా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఉంది రాతోడు. చాలా మంచి రోజు కలుస్తున్నారు మిస్ అమ్మా. ఇక మీకు మీకు తిరిగే లేదు. అంతేకాదు రాతోడు, ఈ రోజు నుంచి ఆ మనోహరి అంతు చూడబోతున్నాను. ఆ తాటకి తాట తీయబోతున్నాను. ఇది ఇంకా సూపర్ మిస్ అమ్మా. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు శివరాత్రే, ఆ తాటకి కాళరాత్రే. ఎవరు రాతోడు? ఎవరు రాతోడు? ఎవరు రాతోడు? ఎవరు రాతోడు? ఎవరు అంటే ఏం చెప్పవేంటి రాతోడు? ఏందే గుండెల్లో గుడి గంటలు మోగుతున్నట్టు గా పులకింతేంది? ఫోన్లో మీ ఆయన గొంత? అది గుళ్ళో నుంచి రాతోడు రాతోడు, ఇప్పుడు నా గురించి ఆయనకేం చెప్పకు. సార్, పంతులు గారు సార్, మనం అభిషేకం చేయించాలని చెప్పాం కదా. ఏ టైంకి వస్తున్నారు అని అడుగుతున్నారు. బయలుదేరుతున్నావు అని చెప్పు. విన్నారు కదండి? వినిపించింది రాతోడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనండి. పిల్లలో త్వరగా కారెక్కండి, వెళ్దాం. ఏంటి రాతోడు అంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? గుడికి వెళ్తున్నాం కదమ్మా. గుడికి అంత ఎగ్జైట్మెంటా? గుడికి వెళ్ళాక టొయ్యం 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 అందరూ ఎగ్జైట్ అవుతారు. గుడిలో అంత స్పెషల్ ఏముంది? శివయ్య, శివరాత్రి కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నిజంగా నాకు కూడా ఏదో ఎగ్జైటింగ్ గా ఉంది రాథోడ్. అదేంటో గుడికి వెళ్ళాక నీకు కూడా తెలుస్తుందిలే అంజు పాప. రాతోడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మనోహరి? వాడు ఎప్పుడు నార్మల్ గా యాక్టింగ్ చేశాడని. సార్, మీకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా సార్? నాకు అలా ఏం అనిపించట్లేదే. గుడికి వెళ్ళాక అనిపిస్తుందిలే సార్. అంతా శివయ్య దయ. ఓం నమ శివాయ. ఎక్కడే అక్కడే అక్కడే సార్.